నిన్న ఉదయం మాట్లాడుకున్నాం, మన మాట మంత్రమైంది. వాస్తవానికి నిన్న ఉదయమే మాట్లాడుకున్నాం. నిన్న ఉదయం మాట్లాడుకున్నది సాయంత్రం వరకెళ్ళే అది అయి తీరింది. అది మాట మంత్రం. అదృష్ట రేఖ ఢిల్లీ పీఠం మరి అదృష్ట రేఖ అనొచ్చు. సీఎం రేఖా గుప్తా గారు ఆల్రెడీ కైవసం చేసుకున్నారు. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై వీడినటువంటి ఉత్కంఠ మనము నిన్న ఉదయము ఇదే ప్రజా అసెంబ్లీలో మాట్లాడుకున్నాం. సాయంత్రం వరకెళ్ళి ఆల్రెడీ ఆమెకే ఇస్తున్నట్లు కూడా మనకు వార్తలు వచ్చినాయి. వెంటనే నేను ఆ దాంట్లో నుంచే ఒక బిట్టు కట్ చేసి నేను మళ్ళా ప్రజలకు అందించిన. అట్లా ఇవాళ మొట్టమొదటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తల్లోని ప్రధానమైనటువంటిది మరి అదృష్ట రేఖగా మనము అనుకోవచ్చు. ఎందుకంటే రేఖా గుప్తా గారికి ఆల్రెడీ ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మరి తొలిసారి ఎమ్మెల్యేను వరించిన అదృష్టం, కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నేపథ్యం, నేడు రామ్లీలా మైదానంలో ప్రమాణం, హాజరు కానున్న ప్రధాని మోదీ, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నేనేమనుకున్నానంటే వాస్తవానికి ఈ అమిత్ షా ఉన్నాడు కదా, అమిత్ షా ఉన్నాడు, మరి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను ఇస్తారేమో, ఎందుకంటే వాళ్ళదంతా కథ గట్లనే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏదేమైనప్పటికీ ఇది పర్ఫెక్ట్గా ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఢిల్లీ కొత్త సీఎం ఎవరనే ఉత్కంఠ వీడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా 50, చాలా చిన్న వయస్సు, ఎంపిక అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం ప్రతినిధులుగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ కార్యదర్శి ఓం ప్రకాష్ ధన్కర్ హాజరయ్యారు. సీఎం రేసులో ముందున్నారని ప్రచారం జరిగిన పర్వేష్ వర్మ, విజేంద్ర గుప్తా ఆమె పేరును శాసనసభ పక్ష నాయకురాలుగా ప్రతిపాదించారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. అనంతరం రేఖా గుప్తా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు సక్సేనా ఆమెను ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం మరి ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ, బీజేపీ ఎన్డీఏ పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి తొలిసారి ఎమ్మెల్యేకు అదృష్టం. మరి 1974 జూలై 19న హర్యానాలోని జుల్నాలో రేఖా గుప్తా జన్మించారు. ఆ తర్వాత 2 ఏళ్లకి ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చారు. దీంతో ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. 1992లో దౌలత్ రామ్ కాలేజీలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించారు. న్యాయవాద విద్య అభ్యసించారు. 1996-97లో ఏబీవీపీ తరఫున ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఢిల్లీ పితంపుర కౌన్సిలర్గా గెలిచి ఆ తర్వాత మేయర్గా పనిచేశారు. 2015, 2020 ఎన్నికల్లో షాలిమార్ బాగ్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి వందనపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గ్రేట్. ఎందుకంటే ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి కావడం అనేది ఇది ఒక పెద్ద చరిత్ర, మామూలుగా అద్భుతం. నిజంగా అదృష్టం అనేది గట్లా కలిసి వస్తుంది. అంటే నేను నిరంతరంగా చెప్తూనే ఉంటా, గెలవాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు పోరాటం నుంచి తప్పుకోరు. పోరాటంలో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ ఓడిపోరు. గెలవాలన్న లక్ష్యం నిరంతరంగా కొనసాగాల. అది ఎవరైనా సరే గెలవాలన్న లక్ష్యం, కొంత ఇబ్బందులు రావచ్చు, కొన్ని అవమానాలు రావచ్చు, కొంత అన్ని రకాల ఇబ్బందులు రావచ్చు, కానీ గెలవాలన్న లక్ష్యం అనేటటువంటి ఏదైతే పెట్టుకుంటామో అది డెఫినెట్గా సాధించి తీరుతాం. అది ఉదాహరణ 15 సంవత్సరాలు నిరంతరంగా తెలంగాణ ఉద్యమం పోరాటం చేస్తే తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా వర్గీకరణ అనేటటువంటిది 30 సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం చేస్తే వర్గీకరణ అనేటటువంటిది
అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. అట్లనే ఇంకా అనేకమైనటువంటి ఉద్యమాలు నిరంతరంగా కొట్లాడి సాధించుకున్నటువంటి కొన్ని ఉంటే, కొన్ని యాదృచ్ఛికంగా నిరంతరంగా మనం ఏదైతే కాన్సన్ట్రేషన్ చేస్తామో, ఏదైతే ఇది కావాలనేటటువంటి సంకల్పం ఉంటుందో డెఫినెట్గా అటువైపు మాత్రం డెఫినెట్గా మనకు అందే అవకాశం మాత్రం బలిష్టంగా లేకపోలేదు. డెఫినెట్గా అందరూ కూడా ఏది సాధించాలనుకున్నా, మనం ఇది కావాలనుకుంటే దాని మీద మాత్రం డెఫినెట్గా ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా సాధించి తీరుతారు. నేను గతంలో కూడా చెప్పిన, ప్రెగ్నెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక మంచి ముద్దు, అంటే చాలా క్యూట్గా ఉండేటటువంటి, ముద్దుగా ఉండేటటువంటి పాపనో బాబునో జన్మకి ఇవ్వాలనేటటువంటి కాన్సెప్ట్లో బొమ్మలు తీసుకొచ్చుకొని గోడకు పెట్టుకుంటారు. దాన్ని చూస్తుంటారు పొద్దున్న లేవగానే. సరే, పుట్టినప్పుడు సేమ్ అట్లనే నిన్న ఉదయం మాట్లాడుకున్నాం, మన మాట మంత్రమైంది. వాస్తవానికి నిన్న ఉదయమే మాట్లాడుకున్నాం. నిన్న ఉదయం మాట్లాడుకున్నది సాయంత్రం వరకెళ్ళే అది అయి తీరింది. అది మాట మంత్రం. అదృష్ట రేఖ, ఢిల్లీ పీఠం మరి అదృష్ట రేఖ అనొచ్చు. సీఎం రేఖా గుప్తా గారు ఆల్రెడీ కైవసం చేసుకున్నారు. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై వీడినటువంటి ఉత్కంఠ మనము నిన్న ఉదయము ఇదే ప్రజా అసెంబ్లీలో మాట్లాడుకున్నాం. సాయంత్రం వరకెళ్ళి ఆల్రెడీ ఆమెకే ఇస్తున్నట్లు కూడా మనకు వార్తలు వచ్చినాయి. వెంటనే నేను ఆ దాంట్లో నుంచే ఒక బిట్టు కట్ చేసి నేను మళ్ళా ప్రజలకు అందించిన. అట్లా